హాయ్ అండి ఎవ్రీవన్ అందరికీ. ముఖ్యంగా పింఛన్దారులకు సంబంధించి అంటే ఫిబ్రవరి పింఛన్‌కి సంబంధించి ఈసారి కూడా ఒకరోజు ముందుగానే అంటే 31 తారీఖే ఇవ్వబోతా అన్నారు. ఎందుకంటే 1 తారీఖు హాలిడే వస్తుంది కాబట్టి, సండే వస్తుంది కాబట్టి ఆ రోజు ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే హాలిడే ఉంటుంది కాబట్టి. సో దాని తర్వాత 2వ తారీఖు. అందువల్లనే 31 తారీఖే ఇస్తారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల వద్దకు కూడా ఆ లిస్ట్ వెళ్ళిపోవడం జరిగింది. అంటే కొత్త వారికి కావచ్చు, లేదంటే యాడ్ అయిన అంటే ఏదైనా మార్పులు చేర్పులు ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా దాంట్లో పొందుపరిచి వెళ్ళిపోవడం జరిగింది. సేమ్ గత నెల ఇచ్చినట్టే దాదాపుగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ పింఛన్లు ఈసారి కూడా ఇవ్వబోతా అన్నారు. కాబట్టి పింఛన్దారులందరూ కూడా దయచేసి 31వ తారీఖే మీ ప్రాంతాలకు, ఎందుకంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదంటే పిల్లల రీత్యా కావచ్చు, ఇట్లా ఎన్నో సమస్యలతో ఎక్కడెక్కడో ఉంటారు. చదువుల రీత్యా వాళ్ళ దగ్గర ఉండడం కానీ, లేదంటే పెద్దవారు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు బిడ్డల దగ్గర ఉండడం కానీ, ఇట్లా ఎన్నో రకాల హాస్పిటల్స్ అని ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ప్రాంతాల్లో చేరుకోండి. ఎందుకంటే 31వ తారీఖు మిస్ అయితే గాన ఇంకా 1వ తారీఖు వరకు కూడా ఆ అవకాశం అనేది 1వ తారీఖు ఉండదు, మళ్ళీ 2వ తారీఖు అవకాశం ఉంటుంది పింఛన్లకు సంబంధించి. కాబట్టి మీరు దయచేసి దానికి సంబంధించి మాత్రం మార్పులు చేర్పులు చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు మాత్రం తీసుకోండి. ఈ నెల 31వ తారీఖున పింఛన్లకు సంబంధించి ఉదయమే అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఇస్తారు. సీఎం గారు కూడా ఇక్కడ చిత్తూరు జిల్లాకు రాబోతున్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే 31వ తారీఖున కుప్పంలో ఆయన సొంత నియోజకవర్గంలో పేదలకు అందరికీ కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే సందర్భంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కూటమి పార్టీల నేతలు అందరూ కూడా వాళ్ళ స్థాయిలో అక్కడ అధికారులను పెట్టుకొని పేదలకు అందరికీ కూడా ఈ పింఛన్లు అనేది ఇవ్వబోతారు. చూడండి, ఎక్కడా కూడా నేను మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటాను, ఎక్కడా కూడా పింఛన్లకు సంబంధించి మాత్రం మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కుటుంబ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఒక్కరికి పింఛన్ అనేది తెలియదు. కేవలం అందులో అనర్హులను ఏరివేయాలనే ఉద్దేశంతో గత ఒక 7-8 నెలలుగా మాత్రం దాన్ని ఆ ప్రాసెస్ అనేది చేస్తూ వచ్చారు. కాకపోతే ఇక్కడ కొంచెం గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో డాక్టర్లు ఎవరైతే కొంతమంది హెల్త్ చెకప్లు చేసేటటువంటి సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి పల్లెల్లోకి వెళ్ళిన సందర్భంలో అక్కడ లబ్ధిదారులని అంటే రకరకాలుగా మానసికంగా ఈవేళ దివ్యాంగులకు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అక్కడ ప్రశ్నించడం కానీ ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రభుత్వ అధినేత ఆ ప్రాసెస్ని అంతా కూడా పక్కన పెట్టి మళ్ళా కూడా అంటే హెల్త్ చెకప్లు అనేది రీఅసెస్మెంట్ లాగా ఏర్పాటు చేసి హెల్త్ క్యాంప్స్, సెంటర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అది కొంత కూడా చిన్నదిగా ప్రాసెస్ జరుగుతూ వస్తుంది. బట్ అది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ కూడా పింఛన్లు తగ్గించడం కానీ, పింఛన్లు తీసేయడం కానీ, 6,000 రూపాయల పింఛన్ 6,000 వస్తుంది, 10,000 రూపాయల పింఛన్ వాళ్ళకి 10,000 పోతున్నాయి, 15,000 రూపాయలు పింఛన్లకు సంబంధించి కూడా వాళ్ళకు వెళ్తున్నాయి, అనర్హులైన వాళ్ళకి కూడా ఇప్పటికీ వెళ్తున్నాయి. కానీ వాటన్నిటిని కూడా ఒక స్ట్రీమ్లైన్ చేస్తారు. బట్ అయితే కాస్త సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. ఇంతలోపల దాన్ని రకరకాలుగా ప్రతిపక్ష పార్టీలు అనుకోవచ్చు, లేదంటే రకరకాలుగా దాన్ని బూచుగా చూపి పింఛన్లు తీసేస్తున్నారు అంటూ కూడా ప్రభుత్వాన్ని భగ్నం చేసే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కౌంటర్ ఇచ్చాడు. మేము ఎక్కడ కూడా పింఛన్లు తొలగించట్లేదు, కేవలం అనర్హులైన వారికి అందరికీ. ఎందుకంటే ఉదాహరణకి ప్రభుత్వ అధికారి దగ్గర లిస్టే ఉంది. గతంలో వార్డు మెంబర్లు, లేదంటే పార్టీకి సంబంధించిన నేతలు, లేదంటే రకరకాల వాళ్ళకందరికీ కూడా 15,000 రూపాయల పింఛన్లు మంజూరు చేసుకున్నారు. మరి అలా 6,000 రూపాయల పింఛన్లు మంజూరు చేసుకున్నారు. అప్పట్లో 4,000 ఇచ్చేవాళ్ళు కదా. ఆ విధంగా అవి కావచ్చు అటువంటివన్నీ. సో ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఈ నెలకు సంబంధించి కూడా 2026 పెడతానగానే జనం నుంచే తీసేస్తారని రకరకాలుగా మాట్లాడారు. బట్ అక్కడెక్కడ కూడా అలా జరగలేదు. కానీ ఇంకా కూడా ఇవి పింఛన్లు అనేది కంటిన్యూ అవుతాయి, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఫిబ్రవరికి సంబంధించి మాత్రం ఈ నెల 31వ తారీఖునే పింఛన్లు ఇస్తారు. సో అందరూ కూడా లబ్ధిదారులు, అది 4,000 రూపాయల పింఛన్లైనా, దివ్యాంగులు 6,000 రూపాయల పింఛన్లైనా, ఇట్లా అంటే దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్స్ 10,000 రూపాయల పింఛన్లైనా, అంటే హెల్త్ పింఛన్స్ సంబంధించి డిఎంహెచ్ఓ పింఛన్లకు సంబంధించి 15,000 రూపాయల పింఛన్లైనా మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాంతాల్లో
ఈ 31వ తారీఖు ఉదయంకే 30వ తారీఖుకే చేరుకుంటే కనుక 31వ తారీఖు ఉదయమే 7 గంటల నుంచి 6 గంటల 6:30 నుంచి కూడా పింఛన్లు ఇస్తారు. కాబట్టి ఆ రోజు సాయంత్రం వరకు నిర్విరామంగా ఇస్తారు. మళ్ళీ దాని తర్వాత 1వ తారీఖున హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇవ్వరు. ఇక 2వ తారీఖున కంటిన్యూగా ఇస్తారు. ఆ సాయంత్రం 5 గంటల వరకు పింఛన్లు అనేది ఇస్తారు. సో ఇది మిస్ అయిందంటే మాత్రం ఇంకా మళ్ళీ పింఛన్లు ఈ నెలకు అంటే ఫిబ్రవరికి సంబంధించి ఇవ్వరు, మళ్ళీ వచ్చే నెల ఇస్తారు. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుంచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పింఛన్లు తీసుకోండి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి అంటే ఈ ఎవరైతే కొత్త పింఛన్లు లేదంటే ఇట్లా దివ్యాంగులకు సంబంధించి సదరన్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తారో, ఆ స్లాట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు అది ఇది అని కూడా నాకు కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా ఏమిటంటే నెక్స్ట్ మార్చిలో కావచ్చు లేదంటే ఏప్రిల్ ఆ 2 నెలలు 100% ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి లాస్ట్లో ఆ స్లాట్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా 28 జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ 200 పింఛన్లు అనేది ప్రతి జిల్లాకి ఇవ్వాలని అంటే కలెక్టరు, అక్కడ మంత్రులు, స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళ కనుసన్నల్లో ఇవన్నీ కూడా లబ్ధిదారులకు ఒక 200 పింఛన్లు నెలలు ఇవ్వాలనేటటువంటి ప్రాసెస్ కూడా జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్లన్నీ కూడా మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు ఆల్రెడీ వచ్చాయి. బట్ మీరు ముందుగా దాన్ని దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా మీరు అక్కడ స్టాఫ్కి ఇచ్చి మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు. ముందు వరుసలో ముందు అన్న పద్ధతిలో అందరికీ కూడా వాటిని అర్హులైన వారికి అందరికీ కూడా ఇస్తారు. దాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకొని దాన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా పట్టించుకోకపోతే మాత్రం మీరు ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ జరుగుతుంది కాబట్టి మీరు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కూడా అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ అంటే మన గ్రామ వార్డు సచివాలయాలనే చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్తో పాటు అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాని ప్రకారం వాళ్ళు దానికి సంబంధించి అధికారులకి ఎంపీడీఓ ఆఫీస్కి ఇట్లా పంపిస్తారు. మీరు దాన్ని ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో మొత్తం మీద పింఛన్లకు సంబంధించి మాత్రం ఎవరు ఆందోళన అధైర్యపడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బందులు అనేది మాత్రం లేవనేది చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చాలా క్లారిటీతో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళండి, ఆ విధంగా మీరు అప్లై చేసుకోండి. అదే స్థాయిలోనే ఈ నెలకు సంబంధించి అదే ఫిబ్రవరికి సంబంధించి మాత్రం 31వ తారీఖున పింఛన్లు తీసుకోండి. మళ్ళీ 1వ తారీఖు హాలిడే ఉంటుంది. 2వ తారీఖున సాయంత్రం వరకు పింఛన్లు అనేది ఇస్తారు. ఇది మాత్రం ముఖ్యంగా మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా లబ్ధిదారులకందరికీ కూడా సమాచారం అయితే ఇవ్వండి.